హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారనా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ గుడి, విజయవాడ దుర్గమ్మ గుడి తెలుసు కదా, దుర్గమ్మ గుడికి వెళ్ళామన్నమాట. ఉదయమే వెళ్ళాము. స్నానాల ఘాట్ నుంచి దుర్గమ్మ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి అని చెప్పి నేను మా అబ్బాయి వెళ్ళాము. అక్కడి నుంచి చాలా మహిమగల తల్లి అని తెలుసు కదా. శ్రావణ మాసంగా ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రావణ మాసం అని చెప్పి దర్శనం చేసుకుందాం. అయినా సంవత్సరానికి ఒకసారి నేను దుర్గమ్మ టెంపుల్కి వెళ్తాను. చిన్నప్పుడు నాకు మాటలు రాలేదన్నమాట. అప్పుడు మా అమ్మ మా నాన్నగారు మొక్కుకున్నారు, సంవత్సరానికి ఒకసారి తీసుకొస్తాం మాటలు వస్తాయని చెప్పి. ఆ సెంటిమెంట్తో నేను సంవత్సరం ఒకసారి వెళ్తాను నేను. అలాగే ఈసారి శ్రావణ మాసంలో కుదిరిందనమాట. ఎందుకంటే సండే కృష్ణాష్టమి మండే వచ్చింది కదా, అందుకని సెలవు వచ్చింది మా అబ్బాయికి. సరే అని మేము దుర్గమ్మ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. తర్వాత ఇక్కడ అమ్మవారికి కట్టిన శారీస్ అవి అమ్ముతారుగా ఫ్రెండ్స్, అవన్నీ చూపించాను మీకు. తర్వాత ఇక్కడ బొమ్మలని అవన్నీ అమ్ముతారు కదా, చిన్నపిల్లలకి ఇష్టమైనవి, మనకి కావాల్సినవి అవన్నీ. అందులోని సండే అవటం, శ్రావణ మాసం అవటం చూసారా, చాలా చాలా రష్గా ఉంది. ఎవరికి బోనాలని అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సమర్పించుకుంటున్నారు. చాలా చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాం మేము. దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్లో సర్వదర్శనానికి వెళ్ళాము ఫ్రెండ్స్. 500 రూపాయల టికెట్ ఉంటుంది కదా, దానికి వెళ్ళి మంచిగా దగ్గర నుంచి నమస్కారం చేసుకొని దర్శనం చేసుకొని చాలా బాగా దర్శనం అయింది ఫ్రెండ్స్. వచ్చాము మేము బయటికి. తర్వాత చూసారా, సండే అవ్వటం చాలా చాలా రష్గా ఉంది. అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్, చాలా రష్గా ఉంది. అయినా సరే చాలా దర్శనం బాగా అయిందని చెప్పి చాలా సంతోషం అనిపించింది. మీకు కూడా చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బాగా దర్శనం అయింది ఫ్రెండ్స్. చూసారా, దుర్గమ్మ టెంపుల్ అంటేనే, దుర్గమ్మ వారు అంటేనే మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అలాగే చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకు. తర్వాత ఇక్కడ టెంకాయలు కొట్టడానికి మా అమ్మాయి, మా అక్కోళ్ళ అమ్మాయి అనమాట, మా అమ్మాయి మా అబ్బాయి టెంకాయలు కొట్టి తీసుకొస్తున్నారు. తర్వాత చూసారా ఎలా పగిలింది ఏంటని వాళ్ళు చూసారా. ఒకసారి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదా. సర్లేని ఫోటోలు ముందు అమ్మవారు ఉంటారు కదా, అక్కడ ఫోటోలు దిగాం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.